నమస్తే ఏపీ అండ్ టీఎస్ తెలుగు న్యూస్ కు స్వాగతం. ముందుగా ఉగాది పర్వదినం శుభాకాంక్షలు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో అర్ధరాత్రుల్లో అడవులను తగలబెడుతున్న గుర్తు తెలియని దుండగులు. శ్రీ క్రోధినామ సంవత్సరాది సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కడప జిల్లా బద్వేల్ పట్టణంలో వైఎస్ షర్మిలారెడ్డికి ఘన స్వాగతం పలికిన పట్టణ ప్రజలు. తూర్పుగోదావరి జిల్లా పీఠాపురంలోని శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది వేడుకల్లో పాల్గొన్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. ఇక వార్తల వివరాలు చూస్తే, పల్నాడు జిల్లా మాచర్ల మండలం నాగార్జున సాగర్ ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో అర్ధరాత్రుల్లో అడవులను తగలబెడుతున్న గుర్తు తెలియని దుండగులు గత నెల రోజులుగా జరుగుతున్న సంఘటనలతో భయాందోళనకు గురవుతున్నారు స్థానికులు. సాగర్ కుడి కాలువ వెంట అడవులకు నిప్పు పెట్టడంతో కాలి బూడిదైన రైతుల మోటార్లు, గత అర్ధరాత్రి సాగర్ ప్రాజెక్టుకు సమీపంలో తగలబెడుతున్న పంటలను బకెట్లతో నీళ్లు చల్లి అదుపు చేసిన స్థానిక యువకులు. స్థానికులకు సవాలుగా మారిన దుండగుల దుశ్చర్యలు, ఇలాంటి చర్యలకు పాల్పడే వ్యక్తులపై కఠినంగా చర్యలు తీసుకోవాలని బాధిత రైతులు కోరుతున్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలో విస్తృత పర్యటన చేసిన కన్నా లక్ష్మీనారాయణ చిరు వ్యాపారులతో మాటామంతి నిర్వహించారు. స్వయంగా వెళ్లి పలకరించి వారి ఇబ్బందుల గురించి ఆరా తీశారు. చిరు వ్యాపారులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సత్తెనపల్లి నియోజకవర్గ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, వ్యాపారులందరూ గత ప్రభుత్వంలో చాలా నష్టపోయామని వాపోతున్నారని అన్నారు. అందరికీ హామీ ఇస్తున్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం రాగానే వ్యాపారులందరికీ అన్ని రకాలుగా అండగా ఉంటామని, వ్యాపారం చేసుకోవడానికి అన్ని రకాలుగా సదుపాయాలు కల్పిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న నియోజకవర్గ, పట్టణ, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తిరుగుతుంటే ఎవరు వాటిలో ఎవరు లేకుండా బాబు వెనక్కి రకండి. బాబు అంటే వెనక్కి వస్తావా? ఓకే పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం ధూళిపాళ్ల గ్రామంలో జనసేన పార్టీ సమన్వయకర్త బొర్రా అప్పారావు ఆధ్వర్యంలో చర్చి పాస్టర్ల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రసంగికులు పాస్టర్ కొత్త సామ్యుల్, హైదరాబాద్ వాస్తవ్యులు, వాక్య అనువాదికులు
పెంకె తిమోతి హైదరాబాద్ వాస్తవ్యులు పాల్గొని దేవుని కొరకు ఆశీస్సుల కొరకు ప్రార్థించారు. రాజకీయాలకు అతీతంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన ఘనత బొర్రా అప్పారావుకే దక్కిందని అన్నారు. ఇటువంటి సేవా గుణం కలిగిన వ్యక్తి రాజకీయాల్లో అత్యంత ఉన్నతమైన స్థానంలోకి వెళ్లాలని ప్రార్థనలు చేసి బొర్రా అప్పారావును ఆశీర్వదించారు. బొర్రా అప్పారావు మాట్లాడుతూ, నేను స్థానికుణ్ణి, నాకు సంపాదనపై కోరిక లేదు, నా నియోజకవర్గ ప్రజలకు సేవ చేయాలి అని రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తిని, నేను చేసిన సేవా కార్యక్రమాలు చేసి మీ వద్ద మెప్పు పొందాలి అనుకోను, మీకు ఉన్న సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించే దిశగా అడుగులు వేసేవాడిని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కొమిశెట్టి సాంబశివరావు, సత్తెనపల్లి 7వ వార్డు కౌన్సిలర్ రంగిశెట్టి సుమన్, రూరల్ మండల అధ్యక్షులు నాదెండ్ల నాగేశ్వరరావు, చిలకపూర్ణ, సత్తెనపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి ముఖ్య పాస్టర్లు సుమారు 500 మంది పాల్గొన్నారు. వందల ఫంక్షన్లు చేసి ఉంటా, కొన్ని వేల మందికి ఇక్కడ భోజనాలు పెట్టుంటాను. నాకు చాలా తృప్తి. ఎందుకంటే కడుపు నిండిన వాడు తింటాం వేరు, కడుపు నిండిన వాడు ఆకలితో ఉన్నవాళ్ళు, ఇక్కడ మనం ఆకలి కడుపు నిండిన వాళ్ళు 250 మంది ఉన్నారు. కానీ కడుపు నిండిన వాళ్ళు తిన్న తర్వాత కడుపు కాలిన వాళ్ళు వస్తారు నా దగ్గరికి. నేను వాళ్ళ కోసం చూస్తా ఉంటా. ఎలాగో అందరం కూడా సౌకర్యంగా ఉన్నాం, కానీ సౌకర్యం లేక భోజనానికి కూడా లేకుండా మంది కూడా బొర్రాపురం అనే అతను ఉన్నాడు, అతని దగ్గర కనుక భోజనం ఏర్పాటు చేసి తప్పనిసరిగా మాకు ఆహ్వానం ఉంటుందని చెప్పేసి నేను చెప్పినా చెప్పకపోయినా సరే దేవుడే వాళ్ళకి ఆహ్వానం పలికి వాళ్ళు పిలిపిస్తా ఉంటాడు నా దగ్గర. ఎంతో మంది దారిని పోయే వాళ్ళు కూడా వచ్చి భోజనం చేసి వెళ్తా ఉంటారు. నేను ఇక్కడ స్థానికుడిగా పుట్టాను, స్థానికుడిగా పెరిగాను. మీ అందరి మధ్య అన్ని గ్రామాలకు సంబంధించిన వ్యక్తులు నన్ను పేరుతో పిలిచేవాడు ఉన్నారు, నేను పేరుతో పిలిచేవాడు ఉన్నారు, అక్క, బావ, మామ అనుకునేవాళ్ళు చాలా మంది ఉన్నారు. నాకున్న దాంట్లో నేను 10 మందికి సహాయం చేయాలని చెప్పేసి కృతనిశ్చయంతో ఫస్ట్ మా ధూళిపాల గ్రామంతో మొదలుపెట్టాను. ధూళిపాల గ్రామంలో ఎవరైతే ఇల్లు కట్టుకునే వాళ్ళు ఉన్నారో వాళ్ళు స్లాబ్ లెవెల్ వేసి చెక్క కొట్టి నాకు ఫోటో కొడితే 25,000 రూపాయలు మా విజన్ గ్రూప్ సంస్థ నుంచి ఆర్థిక సహాయం చేశాం. ఇల్లు లేని వాళ్ళకి హైదరాబాద్ లో కొంతమందిని సంప్రదించి మేమే ఇనిషియేటివ్ తీసుకొని 1,00,000 రూపాయలు ఇప్పించాము, 50,000 ఇప్పించాము. ఎంతో మంది హాస్పిటల్స్ కి ఇబ్బంది అయిన వాళ్ళకి హైదరాబాద్ లో ఒక గెస్ట్ హౌస్ పెట్టి వాళ్ళు అక్కడికి వచ్చి ఉండి హాస్పిటల్లో చూపించుకునే విధంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాం. వాళ్ళకు పల్నాడు జిల్లా వినుకొండలో మేమంతా సిద్ధం బస్సు యాత్రలో షావల్యపురం మండలం గంటావారిపాలెం వద్ద క్యాంప్లోనే శ్రీ క్రోధినామ సంవత్సరం ఉగాది వేడుకలు నిర్వహించారు. శ్రీ క్రోధినామ సంవత్సరాది సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఉగాది వేడుకలకు హాజరైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్, శ్రీమతి వైఎస్ భారతి దంపతులు, సీఎం వైఎస్ జగన్ దంపతులకు వేద ఆశీర్వచనం, తీర్థ ప్రసాదాలను అందించిన వేద పండితులు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నర్సరావుపేట ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్, వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, ఎమ్మెల్సీలు తలశీల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి పాల్గొన్నారు. श्रीमंतो महांतोन गृह्णन्तु श्रीमंतो महांतोन गृह्णन्तु यजमानस्य पुनः पुनः अधिकार योग्यता सिद्धिरस्तु भवन्तः श्रीमंतो महांतोन गृह्णन्तु पुनः पुनः राज्याधिकार योग्यता सिद्धिरस्तु भवन्तः श्रीमंतो महांतोन गृह्णन्तु मोहन रेड्डी नामधेयस्य राजपीड़ा निवृत्ति द्वारा महाराज अखंड ऐश्वर्य योग्यता प्रसिद्धि द्वारा महाराज योग्यता फल सिद्धिरस्तु राजमराकं कीर्ति उर्जिता सिद्धिरस्तु अधिकार प्राप्ति योग्यता फल सिद्धिरस्तु राजपीड़ा निवृत्तिरस्तु గుంటూరు జిల్లా మంగళగిరిలో టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఉగాది వేడుకల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా విచ్చేశారు
మనందరం ఎవరి ఆసనాల్లో వాళ్ళ ఆశీలైతే ప్రవచనాన్ని ప్రారంభిస్తారు. మీరంతా పక్కన మిగతా చూడు సార్. అధ్యక్షుడు వారిని కూర్చొనివ్వండి సార్. మీరంతా పక్కొచ్చేయండి. ఇక దయచేసి అందరూ పక్కొచ్చేయండి. ఎవరి కుర్చీలో వాళ్ళు కూర్చోండి సార్. దయచేసి వెనక్కి వచ్చేయండి సార్. ఫోటోగ్రాఫర్స్ వెనక్కి వచ్చేయండి. మన ప్రవచనం మొదలు పెట్టుకుందామండి. అమ్మా దయచేసి వెనక్కి వచ్చేయండి అమ్మా. ప్రవచన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. వేద పండితులు మన ప్రీతమ నేతను ఆశీర్వదిస్తున్నారు. వేద పండితులు విశ్వేనో దేవా అవసాగమన్యః అందరూ తీసుకోండి. శతమానం భవతి శతాయు పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే యజమానస్య సకల కామనా సిద్ధి ద్వారా ఉత్తరోత్తరాభివృద్ధి ద్వారా శీఘ్రాతిశీఘ్రమేవ ఆంధ్రప్రదేశస్య అమాత్య పదవీ ప్రాప్తి ద్వారా సకల కామనా సిద్ధిరస్తు. వేదోక్తం శతవత్సరాధిక పర్యంతం ఆయుష్యాభివృద్ధిరస్తు సకల కామనా సిద్ధిరస్తు. శతమానం భవతి శతాయు పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. వేద పండితులు రావాలండి. వేద పండితులు వచ్చేయండి. ఆగండి బాబు, ఒక నిమిషం తర్వాత కలుగుతుందండి. కార్యక్రమం ప్రారంభించుకుందాం. ప్లీజ్ క్లియర్ చేయండి. పక్కరండి అన్నా, పక్కరండి సార్, పక్కరండి. కార్యక్రమం ప్రారంభించుకుందాం రండి. రమణ గారు కార్యక్రమం ప్రారంభించుకుందాం. ఇవ్వండి. మీరు కెమెరాస్ పక్కొచ్చేయండి సార్. కెమెరా పక్కొచ్చేయండి. ఏం లేదులేండి, నథింగ్. కొంచెం పక్క పెట్టు సార్. మీ ఆసనాల్లో కూర్చోండి సార్. సార్ ఇవన్నీ వద్దు సార్. ఇప్పుడు ఒక్క నిమిషం ఉండండి. పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలోని బిఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో నర్సరావుపేట పార్లమెంట్ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, యోజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి, కొమ్మారెడ్డి, చలమారెడ్డి పాల్గొన్నారు. सभी लगा दो मिनट के अंदर जाएंगे. కొంచెం జరగరా అలా ఓకేనా? అరే రాలేదు. सर
జగన్ రెడ్డి సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి పెయిడ్ ఆర్టిస్ట్ నువ్వా నేనా, వైఎస్ఆర్ బిడ్డను పెయిడ్ ఆర్టిస్ట్ అంటావా? షర్మిలారెడ్డి సూటిగా ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి, నన్ను పెయిడ్ ఆర్టిస్ట్ అని అంటున్నారు, వైఎస్ఆర్ బిడ్డను పట్టుకొని పెయిడ్ ఆర్టిస్ట్ అంటావా? అధికార మదం తలకు ఎక్కిందా? మతి ఉండే మాట్లాడుతున్నావా అని హెచ్చరించారు. ఇలాంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక సలహాదారుడు ఉన్నారు, సజ్జల రామకృష్ణారెడ్డి. పొద్దున నా టీం చూపించింది ఒక చిన్న వీడియో క్లిప్. దాంట్లో నన్ను పేడ్ ఆర్టిస్ట్ అన్నాడు సజ్జల రామకృష్ణ గారు. నేను పేడ్ ఆర్టిస్ట్ అంట. రాజశేఖర రెడ్డి బిడ్డను పట్టుకొని పేడ్ ఆర్టిస్టు అని సజ్జల గారు అంటున్నారంటే ఇది ఇంగిత ముందే మాట్లాడుతున్నారా, లేకపోతే అధికార మదం ఏమైనా తలకెక్కిందా? ఏం మాట్లాడుతున్నారు? ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఎందుకు మాట్లాడుతున్నారు? మేమా పేడ్ ఆర్టిస్ట్? మీరు మీ కొడుకు పేమెంట్ తీసుకొని కదా సోషల్ మీడియాలో నన్ను సునీతను నానా రకాలుగా హింసించింది, ఎన్ని రకాలుగా బెదిరించారు. తిట్టకుండా తిడుతూనే ఉన్నారు, అవమానిస్తూనే ఉన్నారు. ఆఖరికి నేను అసలు వైఎస్ షర్మిలా రెడ్డినే కాదంట, రాజశేఖర రెడ్డి గారికి పుట్టనే లేదట, ఆఖరికి విజయమ్మను కూడా అవమానించిన వాడు ఈ సజ్జల. ఈయన కొడుకు సోషల్ మీడియాలో అంత ప్రభావితం చేయగలిగారు, అంతగా స్ప్రెడ్ చేశారు, అంతగా అవమానించారు. అలాంటిది ఈరోజు సజ్జల గారు ఇంత ఘోరంగా మాట్లాడుతుంటే ఈయన జగన్మోహన్ రెడ్డి గారికి సలహాదారుడుగా ఉన్నారంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కర్మ కాకపోతే ఇక ఏమిటి అని అడుగుతున్నా. సజ్జల గారికి చెప్తున్నా, నోరుంది కదా అని పారేసుకోకండి. ప్రజలు గమనిస్తున్నారు, బుద్ధి చెప్పాల్సినప్పుడు బుద్ధి చెప్తారు. అంతేకాదు మమ్మల్ని పేడ్ ఆర్టిస్ట్ అంటున్నారే, మీ ఇంట్లో ఆడవాళ్లు లేరా? మీ ఇంట్లో మేము కూడా పేడ్ ఆర్టిస్ట్లా? మీ ఆడవాళ్లు డబ్బులు తీసుకొని అన్ని చేస్తారా అని మేము అనగలం, కానీ మేము అలా అనం. ఎందుకంటే మాకు సంస్కారం ఉంది కాబట్టి. మరొకసారి చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారిని జై జగన్ అంటున్నారే, వాళ్ళ గొడ్డలితో సొంత చిన్నాన్నను హత్య చేస్తే జగనన్న స్పందించకుండా ఎందుకు హంతకులను దాచిపెట్టారని కడప జిల్లా బద్వేలు పట్టణంలో వైఎస్ షర్మిలారెడ్డికి ఘన స్వాగతం పలికిన పట్టణ ప్రజలు వైఎస్ వివేకాను గొడ్డలితో నరికి చంపారు. 5 ఏళ్లు గడిచింది, అయినా శిక్ష పడలేదని అన్నారు. 5 ఏళ్లు దాటినా శిక్ష పడలేదు అంటే ఈ ప్రభుత్వం ఉన్నట్లా లేనట్లా? వివేక హత్య విషయంలో సిబిఐ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి, ఎవరు చేయించారో అందరికీ తెలుసు, అయినా నిందితులు దర్జాగా బయట తిరుగుతున్నారని, ఇది న్యాయమేనా, ధర్మమేనా? సొంత బాబాయిని చంపిన వాళ్లకు శిక్షించని నువ్వు నాయకుడు ఎలా అవుతావు? ఏ అవసరం ఉన్నా కడప జిల్లాలో ఆ అవసరానికి ఆ పనికి చేసి పెట్టేవాడు వివేకానందరెడ్డి గారు. అలాంటి వివేకానందరెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారి సొంత తమ్ముడిని 5 సంవత్సరాల క్రితం గొడ్డలితో ఘోరాతి ఘోరంగా అతి దారుణంగా చంపేస్తే కనీసం ఈ రోజు వరకైనా న్యాయం జరిగిందా? హంతకులు, హత్య చేసిన వాళ్ళు, హత్య చేపించిన వాళ్ళు యథేచ్ఛగా రోడ్డు మీద తిరుగుతున్నారు అంటే ఇక న్యాయం బ్రతికున్నట్ట? ఎందుకు తిరగగలుగుతున్నారు? ఎందుకు శిక్ష పడలేదు? ఎందుకంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారం ఇస్తే అధికారాన్ని
వాడుకొని హంతకుల్ని కాపాడుతున్నారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టే ఈ రోజు అవినాష్ రెడ్డి అనేవాడు దోషైనా కూడా ఈ రోజు వరకు కూడా శిక్ష పడకుండా తిరుగుతున్నారు. కనీసం ఒక్క రోజు కూడా జైల్లో గడపలేదు. 5 సంవత్సరాలు అయింది చంపేసి. ఈ రోజు వరకు కూడా ఒక్క రోజు కూడా జైల్లో గడపలేదు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి అధికారాన్ని అడ్డు వేశాడు. కాబట్టి అధికారంతో బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు. బీజేపీతో అక్రమ పొత్తు పెట్టుకున్న వాడు జగన్మోహన్ రెడ్డి గారు. బీజేపీ పార్టీకి బానిసగా మారిన వాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ బీజేపీతో ఉన్న ఆ పొత్తు కోసమే ఈ రోజు అవినాష్ అనేవాడు ఇంకా యథేచ్ఛగా బయట తిరుగుతున్నాడు. మరి ఇలాంటి వాళ్ళకు బుద్ధి చెప్పాల్సిన అవసరం లేదా? ఇదంతా ఒకెత్తైతే ఈ రోజు మళ్ళీ అదే హంతకునికి, అదే హత్య చేసిన వాళ్లకు, వివేక మరణానికి, చావుకు కారణమైన వాళ్లకు మళ్ళీ వాళ్ళకే ఎంపీ టికెట్ ఇచ్చారంటే ఇక ఏం చెప్పాలి? ఇది అధికార అహంకారం కాకపోతే మరి ఏమిటి అని అడుగుతున్నాం. ఒకవైపేమో వాళ్ళని కాపాడుకుంటూ వస్తున్నారు, ఇంకోవైపేమో మళ్ళీ వాళ్ళకే అధికారం కట్టబెట్టడానికి మళ్ళీ వాళ్ళకే టికెట్ ఇచ్చారు అంటే ఇక ఎప్పటికీ హంతకులే పరిపాలన చేయాలా? హంతకులే పాలకులుగా ఉండాలా? ఏం చెప్పదలుచుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు? ఈ రోజు రాజశేఖర్ రెడ్డి బిడ్డ కడప సీటుకు పోటీ చేసింది కాంగ్రెస్ పార్టీ తరఫున. ఎందుకంటే ఇలాంటి హంతకులు మళ్లీ గెలవకూడదు కాబట్టి నేను పోటీ చేస్తున్నా. ఇలాంటి హంతకులు మళ్లీ చట్ట సభలకు వెళ్లడానికి వీల్లేదు కాబట్టి నేను పోటీ చేస్తున్నా. మీ అందరూ ఆశీర్వదించండి. ఎలాగైతే రాజశేఖర్ రెడ్డి గారు కడపలో పర్యటించిన వైఎస్ షర్మిలారెడ్డి ముస్లింలకు కాంగ్రెస్ రిజర్వేషన్లు కల్పించిందని, వైఎస్ఆర్ అమలు చేశారని ముస్లిం పెద్దలతో సమావేశమయ్యారు. మంచి స్పీకర్ తెలుగులో, ఉర్దూతో పాటు తెలుగులో మంచి స్పీకర్. और उसके बाद लिस्ट మన కడప సిటీ జమీయత్ ఉలమా ప్రెసిడెంట్ మన యాకూబ్ సాబ్ గురువుగా మన సిటీలో జమీయత్ ఉలమా ప్రెసిడెంట్ ఆరిఫ్ దాదా డాక్టర్ అబ్దుల్ సలాం మన మన నెక్స్ట్ మన అదే ముతీర్ రహమాన్ చెన్నూరు మండలం और कौन है? ठीक है, उसके बाद डिस्कशन पे काम चलता है ना. قل إن كنتم تحبون الله فاتبعوني يحببكم الله ويغفر لكم ذنوبكم. रुख पे जुल्मत का रंगे मलाल आ गया. अल्लाह हम सब के ऊपर रहम फरमा. अल्लाह हम सब के ऊपर करम फरमा. अल्लाह हमारे मुल्क की हिफाजत फरमा. अल्लाह हमारे मुल्क के आईन और दस्तूर की हिफाजत फरमा. अल्लाह हमारे जमीयत भाइयों को, मुस्लिम भाइयों को, बहनों को, सबको सलाम. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలోని శ్రీ క్రోధినామ సంవత్సరం ఉగాది వేడుకల్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. జనసేన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, రాష్ట్ర ప్రజలకు, పిఠాపురం ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు.
నాగార్జున సాగర్ ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో అర్ధరాత్రుల్లో అడవులను తగలబెడుతున్న గుర్తు తెలియని దుండగులు. శ్రీ క్రోధినామ సంవత్సరాది సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కడప జిల్లా బద్వేల్ పట్టణంలో వైఎస్ షర్మిలారెడ్డికి ఘన స్వాగతం పలికిన పట్టణ ప్రజలు. తూర్పుగోదావరి జిల్లా పీఠాపురంలోని శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది వేడుకల్లో పాల్గొన్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్